ఎవరు కావాలండి? రాఘవరావు గారు ఇల్లుదేనా? అవునండి, ఆయన మా మామయ్య గారే. మీరు ఇక్కడ మహాలక్ష్మి నా మరదలే. మీరు మురళని నా తోడలుడే. మీరు ఇంట్లో ఉన్నారా? ఊళ్ళోనే ఉన్నారండి. మీరు మేము మురళి అమ్మా నాన్నలం. మురళి అమ్మా నాన్నలా? అది ఎలా సాధ్యం అండి? ఆయనకి ఎవరు లేరని చెప్పారుగా. నేను చెప్తున్నాగా, మేము మురళి అమ్మా నాన్న. మీరు చెప్తే నేను ఎలా నమ్ముతానండి? మా తమ్ముడు గారు అబద్ధాలు చెప్పే టైప్ కూడా కాదు. నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ప్లీజ్ గో అండ్ టెల్ దెమ్ దట్ వి హావ్ కమ్. ఇప్పుడు అన్నారు చూడండి, ఈ ముక్కేదో చాలా బాగుంది. ఇది ఏదో ఇందాక చెప్పేసి ఉండొచ్చు కదండి. పదండి సార్. రండమ్మా, రండి రండి. వాడలా అబద్ధం ఆడడానికి కారణం మేమేనండి. వాళ్ళ ప్రేమను మేము ఒప్పుకోలేదు. మమ్మల్ని కాదని పెళ్లి చేసుకుంటే నీకు అమ్మా నాన్న లేరు అనుకోమన్నాం. అందుకే వాడు అలా చెప్పుంటాడు. స్వతహాగా వాడు చాలా మంచివాడు. మా తరఫున వాడిని క్షమించండి. ఇందులో క్షమించాల్సిందే ఉంది. మా అమ్మాయి అత్తమామలు వచ్చారు. మా మర్యాదలు మేము చేయాలి కదా. చాలా దూరం నుంచి కారులో ప్రయాణం చేసి వచ్చారు. ముందు స్నానాలు చేయండి. భోజనాలు అయ్యాక తిరిగి మాట్లాడుకుందాం. ఆ ఏర్పాట్లు అవచ్చు. అమ్మా మహా, పెంచుకోవడానికి తుంచుకోవడానికి మీది ఫ్రెండ్షిప్ కాదు, రిలేషన్షిప్. పవిత్రమైన భార్యాభర్తల బంధం. ఏదో నాటకం ఆడుతున్నాం అనుకుని మీరు మీ జీవితాలతో ఆడుకుంటున్నారమ్మా. అది కాదండి, అప్పుడు మహా ఉన్న పరిస్థితుల్లో వేరే మార్గం కనిపించలేదు. ఇప్పుడు మాత్రం తెలిసి తెలియకుండా మీరు ప్రారంభించిన నాటకం మీకు తెలియకుండానే ఇప్పుడు మీ జీవితం అయింది. ఆ నాటకాన్ని నిజం చేయడం తప్ప మీకు వేరే మార్గం లేదు. అవునమ్మా, కనీ పెంచిన 25 ఏళ్ల కొడుకుని పోగొట్టుకున్న మేమే వాణ్ణి మర్చిపోయి బతకగలుగుతున్నాము అంటే కేవలం 4 నెలలు వాడితో స్నేహం చేసినందుకు వాడితో పాటే నీ జీవితం ముగిసిపోయిందనుకోవటం చాలా పొరపాటమ్మా. మీ గుండెని మీకు చేసుకు చెప్పండి. ఏదో ఒక రోజున మీరు విడిపోక తప్పదు అని గుర్తొచ్చినప్పుడు మీకు బాధ అనిపించలేదా? ఎప్పటికీ ఇలాగే కలిసి ఉంటే బాగుండని మీకు ఒక్కసారి కూడా అనిపించలేదా? నాకు తెలుసు మీరు మనసును చంపుకుని ఎందుకు వేరవ్వాలి. మురళి, నీకు తల్లిదండ్రులు లేరు. నాకున్న కొడుకు పోయాడు. నేను నా కొడుకు అనుకుని ప్రాధేయపడుతున్నా. ముందుగా ఉత్తరం రాసే సిటీకి రండి. మేము దగ్గరుండి మీకు రిజిస్టర్ మ్యారేజ్ చేయిస్తాం. మా కొడుకు కోడలుగా కొన్నాళ్ళు మా ఇంట్లో ఉంచుకుని ఇక్కడికి పంపిస్తాం. వయసులో పెద్దవాడిగా నాకు న్యాయం అనిపించిన సలహా ఇచ్చాను. ఆలోచించండి. పద. నీకో విషయం తెలుసా మురళి? నా కొడుకైతే నా మాట కాదండు. శంకరం, త్వరగా వెళ్ళి డాక్టర్ని తీసుకురా. అలాగనే. నా ప్రాణం పోయేటప్పుడు అందరూ నా దగ్గరే ఉండండి. ఎక్కడికి వెళ్ళి ఏ డాక్టర్ వద్దురా. నా బొందులో ప్రాణం ఇంకా ఎంతసేపు ఉండదని నాకే తెలిసిపోయింది. తీరని కోరికతో పోతున్నానన్న బాధ తప్ప నాకు ఇంకా ఏ బాధ లేదురా. కోరిక ఏమిటో నాతో చెప్పమ్మా. చెప్తే తీరుస్తావా? తప్పకుండానమ్మా. ఏది ప్రమాణం చేయి. అలాగేనమ్మా, చెప్పు. నీ కోరిక ఏమిటి? మహాలక్ష్మిని ముయ్యల్లో వేసి పేరు పెట్టిన రోజే దాని పెళ్లి చూడకుండా నన్ను తీసుకుపోతు భగవంతుడాని ఆ రోజే దేవుణ్ణి వేడుకున్నాను. కానీ దాని పెళ్లి ఎక్కడో జరిగిపోయింది. నా కోరికనే మిగిలిపోయింది. అందుకే దాని పెళ్లి కళ్ళారా చూసి కన్ను ముయ్యాలనుందిరా. అదేం బాగుంటుందమ్మా, పెళ్లి చేసుకున్న వాళ్ళకి మళ్ళీ పెళ్ళేంటి? అదేమిట్రా, ప్రతి ఏడాది సీతారాములకి కళ్యాణం జరగటం లేదా? ఈ ముసలి తల్లి ఆఖరి కోరిక కూడా తీర్చలేవా? అలాగేనమ్మా. శంకరం, వెంటనే పెళ్లి ఏర్పాట్లు వచ్చు. అలాగే. చాలా సంతోషం నాన్న. మీరంతా కొంచెం బయటికి వెళ్ళండి. నేను నా మనవడు మనవరాలతో విడిగా మాట్లాడాలి. పదండి.
భయపడిపోయావా? ఎలా ఉంది నా నటనా? నటనా? బంగారు నంది గ్యారంటీ కదూ. మా అమ్మ నీకేమైనా మర్చిపోయిందా? మా అందరినీ ఎంత కంగారు పెట్టావు. ఏమిటి నాటకం? నాటకం? నేనాడేదే నాటకం అయితే ఇప్పుడు మీ ఇద్దరు ఆడుతున్నారే దాన్నేమనాలే? అర్థం కాలేదా? అదేనే మొగుడు పెళ్ళాల నాటకం. ఒసే, పెళ్లి కాకుండా నీ తనతో కాపురం చేస్తున్నావని మీ నాన్నకి తెలిస్తే మీ ఇద్దరిని నరికి వాడు కూడా ఊరేసుకొని చస్తాడే. మమ్మల్ని అందరినీ మోసం చేస్తున్నావు అనుకుంటూ నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు కదే. పాపం అన్నం పుణ్యం ఎరిగిన అబ్బాయిని కూడా నీతో పాటు ఈ ఊబిలోకి దించావు కదే ముదరష్టపుదానా. బాబు, ఇది ఎవరినో ప్రేమించిన పాపానికి ఈనాళ్ళు నీ బతుకులు కూడా బలి చేసింది కదయ్యా. మమ్మల్ని క్షమించు. దీనికోసం, ఈ కుటుంబ గౌరవం కోసం నీ సుఖ సంతోషాలన్నీ వదులుకొని ఇక్కడికి వచ్చావు. ఎన్నెన్ని మాటలు పడ్డావు, ఎన్నెన్ని అవమానాలు భరించావు. నువ్వు మామూలు మనిషివి కాదయ్యా. ఇన్నాళ్ళు ఆడిన నాటకం చాలు. ఇక ఈ నాటకాన్ని నిజం చెయ్యండి. ఎప్పుడు మీ ఇద్దరు కలిసే బతకాలి. కాదనకయ్యా, ఇన్నాళ్ళు అబద్ధం అని తెలియక మేమందరం అల్లుడు గారు అని పిలిచాం. ఇప్పుడు ఆ పిలుపునే నిజం చెయ్యి. నీ కాళ్ళు పట్టుకుంటాను. ఏమిటిది? ఎప్పటికీ నా మనవరాలు చేయవదలని నా మీద ప్రమాణం చెయ్యి. కాదనుకు మనవడా, కాదనుకో.